వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అధికంగా జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్. మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని వాళ్ళందరినీ పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం. సేఫ్ డెలివరీ యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి. ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు కూడా ఆపరేషనే. భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. అసెంబ్లీలో వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి, కానీ ప్రధానంగా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష రాష్ట్రంలో. ప్రతిరోజు మనం చూస్తే అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిన 5 సంవత్సరాలు అబద్ధాలనే ఆలంబనగా తయారు చేసుకుని పరిపాలన సాగించిన, అధికారంలోకి రావడానికి కూడా ముందు అబద్ధాలనే అంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిన, గుండెలు తీసిన బంటులు ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తారో నేను కొత్తగా చెప్పనవసరం లేదు అధ్యక్ష, తమరికి కూడా అనుభవంలో ఉన్న విషయమే. అటువంటి వారు ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, లేదా వంది మాదకులకు ఇచ్చేస్తున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవాలు ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. నాకు హక్కులు లేదా హౌస్ లో? నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి, మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ? సార్ ఇది బాగాలేదు. మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. ఎట్లా సార్ ఇది బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నా అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి. మాట్లాడుకుని తప్ప మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు, సబ్జెక్ట్ మీకు కొంచెం వీక్. దయచేసి కూర్చోవాలి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23, 24 Q2, Q3, Q4 1753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎఫ్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడతారు సార్? అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా? మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, డిస్కస్. ఎమ్మెల్సీగా బాధ్యతను చేపట్టిన తర్వాత నాగబాబు తొలిసారిగా శాసనమండలిలో ప్రసంగించారు. ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే, లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు
పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. పామూరు నియోజకవర్గంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద దళిత శ్మశాన వాటికకు నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే వార్లకుమార్ రాజా అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే గత సెషన్స్ లో శ్మశాన వాటికలు, దళిత శ్మశాన వాటికల గురించి స్థలాలు, సమాధికి సంబంధించి స్థలాలు లేవు, దానికి కావాలని చాలా ఆ రోజు అడగటం జరిగింది అధ్యక్ష. మరి మా 106 గ్రామాలు ఉన్న మా పామర్లో 30 గ్రామాలకి 1 ఎకరం 1/2 ఎకరం చొప్పున స్థల సేకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఎస్సీ సప్లై నిధుల ద్వారా అవి సేకరించాలని ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేశారో దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే కరకట్ట ప్రాంతాల్లో, నదీ ప్రవాహ ప్రాంతాల్లో హైందవ సాంప్రదాయ ప్రకారంగా చేసే ఏదైతే శ్మశాన వాటికలు ఉన్నాయో వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు, ఏదైతే గౌరవప్రదంగా చేసుకునే ఆఖరి మజిలు ఏదైతే దాన్ని గౌరవంగా ఉండాలని కోరుకుంటారో ఆ దహన సంస్కారాలు కూడా గొడుగులు పెట్టుకొని చేసుకునే పరిస్థితి. వాటికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, 10-20 లక్షల గ్రాంట్లు కనుక కేటాయిస్తే లోకల్ గా కూడా వాళ్ళు కొంత డబ్బులు పూలప్ చేసుకున్నారు. ఆ హైందవ సంప్రదాయాన్ని చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆయనైతే చేయగలడు అనే ఒక దృఢ విశ్వాసంతో, ఆస్పిరేషన్ తో అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. కాబట్టి హైందవ సంప్రదాయానికి సంబంధించి శ్మశాన వాటికలకు కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ, లేకపోతే ఈ రకంగా కరకట్ట ప్రాంతాల్లో, లంక గ్రామాల్లో ఉన్న శ్మశాన వాటికలకు కూడా గ్రాంట్ కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. స్వార్థ రాజకీయాల కోసమే వైసీపీ మెడికల్ కాలేజీల వద్ద ఆందోళన చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ ఆరోపించారు. కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు దాన్ని పర్యవేక్షించి సెకండ్ ఇయర్ బ్యాచ్కి క్లాస్ రూమ్ కట్టించి ఇప్పుడు థర్డ్ ఇయర్ రూమ్ కూడా కట్టిస్తున్నారు. దీంట్లో కేవలం 23% మాత్రమే వైఎస్ఆర్ టైంలో కంప్లీట్ అయింది. మిగతా 70% పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి రవీంద్ర గారు, బాలశౌరి గారు వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ సహాయంతో, కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్షిప్తో వచ్చినటువంటిది. వీటి పట్ల కొత్తగా వచ్చే కాలేజీలు వేగవంతంగా రావాలని, ఇట్లాగే డిలే అయిపోతే మరి రాష్ట్రంలో వైద్యులు కరువైపోతారని కొత్తగా వచ్చే కాలేజీలని పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్, అదే ప్రైవేటీకరణ కాదది, వాళ్ళకు కూడా వాటా ఇస్తూ పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలని, శరవేగంగా అట్లయితే నిర్మాణం అవుతుంది. తొందరగా బ్యాచ్లు వచ్చి అడ్మిషన్ పొంది బ్యాచ్లు రిలీజ్ అవుతారనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం తప్ప వేరొకటి కాదు. దీనికి జాతర చేసి విద్యార్థులు పరీక్ష రాసుకుంటూ ఉండగా వాళ్ళకి ఎగ్జామ్స్ డిస్టర్బ్ చేయడానికి మరి ఈ రకంగా రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్లు ఈ ధర్నా చేసిన వాళ్ళలో ఒక్క కాలేజీ విద్యార్థి ఉన్నాడా చూపించమనండి. ఈ గంజాయి మూకలందరినీ కాలేజీల మీదకు తోలి విద్యార్థులు పరీక్షలు డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేసిన పని తప్ప వేరొకటి కాదు. ప్రజలు దీన్ని ఖండించాలి. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రౌడీ మోకలు, ఈ గంజాయి బ్యాచ్లు ఈ రకంగా జాతర చేయటం సహించడానికి లేరు. 400 మందిని కాదు, మొత్తం చేయాలి అరెస్ట్. విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు అనే దానికి నిదర్శనమే అక్కడ పరీక్షలు జరుగుతూ ఉండగా మీరు రౌడీ మోకల దాడి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి, వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలి. శరవేగంతో ఈ అగాధమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పూర్వ వైభవం తీసుకురావటానికి ఆర్నిశలు ఇటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బీజేపీ సహకారంతో ముందుకు వెళ్తా అంటే సహించలేక జగన్మోహన్ రెడ్డి పిలుపు, ఆడొక నేల టికెట్ ముందా కొడుకు, వాడికి చదువు లేదు, సంధ్య లేదు, ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలియదు. ఈ రకంగా వాడు పిలిపోవటం, ఇవ్వకపోతే ఎంత అంతాడో కొడతాడో అని చెప్పి ఈ నాయకులు బయలుదేరి ధర్నాలు చేయటం, ఇది ప్రజలు సహించరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.